లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అంటే మీరు చిన్నప్పుడే కథానాయిక కావాలనుకున్నారు, అభినందన చూసి శోభను చూసి శోభన్లా కావాలనుకున్నారు, ఇన్స్పిరేషన్ కదా. సో తెలుగు సినిమా వచ్చారు, సినిమా ఇండస్ట్రీలో వచ్చి ఫస్ట్ యాంకర్గా స్టార్ట్ చేసుకున్నారు, తర్వాత సీరియల్స్కి వెళ్ళారు, తర్వాత సినిమాకి వచ్చారు. నచ్చావుల హీరోయిన్ అనిపించుకున్నారు, నచ్చింది, నచ్చావుల హీరోయిన్ నచ్చింది. పైగా తెలుగు అమ్మాయి, చక్కటి తెలుగు అమ్మాయి, 5 feet అమ్మాయి కాకపోతే. కరెక్ట్. ఎస్. మొన్నే నేనేమి ఇంతకుముందు అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకునే కొద్దీ కొన్ని విషయాల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తాం. ఇంతకుముందు నన్ను ఎవరన్నా పొట్టిదాన అంటే కోపం వచ్చేది నాకు. ఇప్పుడు అవును రాబాయ్ నేను పొట్టిదాన్ని అయితే ఏంటి, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమా, నేను ఇంతే. ఇప్పుడు నేను ప్రపంచంలో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని ఏమన్నా దాచిపెట్టుకోగలను, కానీ నా హైట్ని నేను దాచిపెట్టుకోలేను. కావాలంటే హీల్స్ వేసుకొని మేనేజ్ చేయగలను, బట్ నేను షార్ట్. నిన్న కాక మొన్న ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్టోరీస్ నాకు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను చాలా ప్రౌడ్గా షేర్ చేస్తా. హైట్ అని క్యాట్ని పెట్టారు, యాటిట్యూడ్ అని టైగర్ని పెట్టారు. దిస్ ఈజ్ మీ అని చెప్పి నేను షేర్ చేసుకున్నా. నా హైట్ క్యాట్ అంతే, కానీ నా యాటిట్యూడ్ టైగర్ అంతే. యాటిట్యూడ్ అంటే పొగరు కాదు, అక్కడ ఆత్మాభిమానం, యాటిట్యూడ్. అసలు మనకు లేకపోతే మనం మనిషిగా మనకేముంది అని మా పిల్లికే చాలా యాటిట్యూడ్. కొంతమంది దాన్ని తప్పుగా చూస్తారు, వీడికి లేదా ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. యాటిట్యూడ్ అంటే ఇక్కడ 2 రకాలు వస్తుంది, ఓవర్ యాటిట్యూడ్, రియల్ యాటిట్యూడ్. రియల్ యాటిట్యూడ్ అంటే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవడం. మీకు యాటిట్యూడ్ లేదు అనుకో, ఇక మీరంటూ వ్యక్తిగా మీరు లేనట్లే, అంతే. సప్రెస్ చేస్తారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఓవర్ యాటిట్యూడ్. ఇఫ్ యూ షో మీ ద యాటిట్యూడ్, ఐ విల్ గివ్ యూ ద డబుల్. మీరు నేను హలో చెప్తే మీరు హలో అనకుండా ఇలా చూసేసి వెళ్ళిపోయారు అనుకో, ఆ తర్వాత నేను హలో కాదు కదా, ఆ చూడను కూడా చూడండి ఇంకా వాళ్ళ వైపు. ఐఎమ్ లైక్ ఏ మిర్రర్, రిఫ్లెక్షన్ టైప్. మీ మిర్రర్కి నేను రిఫ్లెక్షన్. మీరు నవ్వితే నేను నవ్వుతా. మీ యాటిట్యూడ్ వల్లే మీకు సినిమాలు రాలేదు తర్వాత కాలంలో, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? అక్కడ ఒక్క యాటిట్యూడ్ అని, ఇది బయట జనాల జడ్జిమెంట్, ఇండస్ట్రీ మీకు తెలుసు. మనం జనాల కామెంట్లు ఏముంది యాంకర్గా చేసేటప్పుడే, అవును, సీరియల్స్లో చేసేటప్పుడే, అవును, ఇండస్ట్రీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. బట్ ఇట్ వాస్ గుడ్ అండి. యాంకర్గా చేసేటప్పుడు నేను 4 ఛానల్స్లో చేసా. ఈటీవీ, మామూలుగా ఈటీవీ మనకు సోమాజిగూడలో ఉంది, ఈటీవీ 2 మయూరి బేగంపేటలో ఉంది, అండ్ తర్వాత మా టీవీలో చేసింది. నేను ఇంట్రడ్యూస్ అయింది మా టీవీలో, అండ్ తర్వాత జీ తెలుగులో. నేను 4 ఛానల్స్లో చేసేదాన్ని. ఓకే, అది అప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు షో ఇచ్చేవాళ్ళు, ఆ షో చేసేదాన్ని, చిన్న షోస్. బట్ ఓకే, స్టార్టింగ్ అప్ వచ్చినప్పుడే మంచి షోస్ చేశాను. తర్వాత నాగార్జున, సోనాలి బేంద్ర ప్రొడ్యూసర్గా చేసే నువ్వు వస్తావని వాళ్ళ ఫస్ట్ సీరియల్ ప్రొడక్షన్ అది. దాన్ని సుప్రియ గారు హ్యాండిల్ చేశారు. సో ఏ ఇష్యూస్ లేవు అన్నపూర్ణ స్టూడియోలో. అన్నపూర్ణ స్టూడియో మాకు ఎలా ఉండదంటే, మార్నింగ్ 6 o'clock వెళ్ళి నైట్ 11 o'clock వరకు అక్కడే పిల్లలాగా తిరిగేస్తూ ఉండేవాళ్ళం. అక్కడ 7 షూటింగ్ లొకేషన్ 7 acres. ఇక 7 acresలో తిరగడం ఇంకా. పైన అన్నపూర్ణకి ఎప్పుడన్నా ఆ షూటింగ్ ఉన్న రోజు కొన్ని లొకేషన్స్ వాడుకునే వాళ్ళం, కానీ 7 acres ఇట్ వాజ్ లైక్ హోమ్ అన్నట్లు తిరిగేస్తూ ఉండేవాళ్ళం మేము. ఓకే. అండ్ అన్నపూర్ణ స్టూడియో కూడా, ఎందుకంటే సుప్రియ గారు అక్కడే ఆఫీస్లో ఉండేవాళ్ళు కాబట్టి. సో ఆవిడ కూడా లేడీ అవ్వడం వల్ల నాకు సమస్య లేకుండా పోయింది. నేను ఈటీవీ 2లో చేసినప్పుడు నా డైరెక్టర్స్ లేడీ డైరెక్టర్సే, సో నాకు అక్కడ కూడా సమస్య లేదు. నేను మా టీవీలో చేసినప్పుడు నా ప్రోగ్రామ్ డైరెక్టర్ గోపి, నా ఒక సినిమాకి కో డైరెక్టర్గా కూడా చాలా సంవత్సరాల తర్వాత చేశారు. సో గోపి చాలా అంటే చాలా మంచి గోపి. అండ్ ఈటీవీలో కూడా ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన పేరు ఏదో ఉండేది, కానీ వెరీ సీరియస్ డైరెక్టర్, టూ మచ్ సీరియస్. రెడీనా మాధవి చెయ్యి, ఇంత టైప్ డైరెక్టర్ ఆయన. సో ఆయనకి నాకు అసలు కన్వర్జేషనే ఉండేది కాదు. కానీ ఆయన నేను షో వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు, ఆయనలో కూడా ఇంత మంచి మనసు ఉందా, ఇంత కోపంగా ఉంటానని, మాధవి నువ్వు షో వదిలేసి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది, వచ్చేసి ఎంత నీట్గా ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళిపోతావు అంటే, ఆయన సీరియస్ పర్సనాలిటీనే కానీ, అరే ఈ అమ్మాయి వచ్చి ప్రోగ్రామ్ నీట్గా చేసేసి చెప్పిన టైం ఫట్మని వెళ్ళిపోతుంది కదా అన్న కాన్సిడరేషన్ అని. జీ తెలుగులో నాకు అయితే ఎవ్వరు ఎక్కడ ప్రాబ్లం పెట్టలేదు. వచ్చినప్పుడే చెప్పారు, ఎస్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం,
బట్ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. చాయిస్ నీది ఇక్కడ. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు ఆ రూట్లో, వెళ్ళకపోతే ఇక్కడే ఉండు, ఇది కూడా బాగుంటుంది. సో ఇది బాగుంటుంది అన్న చోటే ఉండిపోయా. ఓకే, అంటే రెండు రకాలుగా ఉంటుంది. మనం దీన్ని ఎంచుకుంటాం, ఏ మార్గాన్ని ఎంచుకుంటామని మీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏదైతే మనం భాషలో వాడతారో కమిట్మెంట్స్ అని అదే ఆ మార్గం కాకుండా ఏదో మన పాత్ర బాగుంటే చాలు, మనల్ని మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేస్తే చాలు అనుకున్న దారిలో ఇంకొకటి ఏంటంటే, అంటే మీరు మనుషులు నమ్మారు ఈ దారిలో వెళ్తే కూడా మనకు ఉంటుంది. నేను ఇప్పటికీ మనుషులనే నమ్ముతానండి. నేను ఇప్పటికీ మనుషులనే నమ్ముతాను, ఎమోషనల్ పర్సన్. ఇంకొకటి ఏంటంటే నా యాటిట్యూడ్ అంటే అది చెప్తా. యాటిట్యూడ్ ఎలా అంటే కనీసం కాఫీకి డిన్నర్కి కూడా నేను వెళ్ళి కలవను. అంతోటి ఫ్రెండ్లీ నేచర్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో అస్సలు వర్కౌట్ అవ్వదు, అవ్వదు. మీరు వెళ్ళేవాళ్ళు కాదు. నేను అస్సలు అంటే మీరు సోషల్ గా ఉండేవాళ్ళు కాదు. యా, ఐఎమ్ నాట్ ఏ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ఎగ్జాక్ట్. నేను ఐఎమ్ నాట్ ఏ సోషల్ పర్సన్ టు బి ఆనెస్ట్లీ. అది కూడా రీజన్. నేను 100% కమిట్మెంట్ అని నేను 10% ఆఫ్ ద పీపుల్ గుడ్, కానీ ఆ సోషల్గా కూడా ఉండను నేను. అది కష్టం. సో దీంతో అంటే ఎవరైనా రికమెండ్ చేయడానికి కూడా చేసేవాళ్ళు కాదు. సో ఈ అమ్మాయి ఎలా ఉంటుంది. ఇంకొకటి ఏదైతే ఫస్ట్ మూవీ తర్వాత ఒక వెళ్ళిపోయిందో ఇండస్ట్రీలోకి, షీఈ్ నాట్ కోఆపరేటివ్ అనే వర్డ్ ఇండస్ట్రీలో బాగా చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ ఇప్పుడు సినిమా చేసినప్పుడు డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో ఫోన్ చేసి అమ్మాయి ఎలాంటిది సినిమాలో పెట్టాలనుకుంటున్నాము అంటే షీఈ్ నాట్ కోఆపరేటివ్ అని చెప్పేశారు. సో న్యాచురల్లీ అండ్ అఫ్ కోర్స్ అప్పుడు కూడా ఎప్పుడు సమాజం మొత్తం 100% చెడ్డ ఉండదు. ఆ 10%లో కూడా అరే ఈ అమ్మాయికి హిట్ వచ్చింది కదా, ఈ అమ్మాయిని మా సినిమాలో పెట్టుకుందాం అనేటోళ్ళు కూడా చాలామంది వచ్చారు, మంచి డబ్బులు ఆఫర్ చేశారు. అమ్మ నువ్వు అసలు ఇట్లాంటివి కూడా విన్నా, అమ్మ నువ్వు పొద్దున 6 గంటలకు షూటింగ్ వచ్చి సాయంత్రం 6 గంటలకు ప్యాకప్ అయ్యాక వెళ్ళిపోమ్మా అంటే నేను మేనేజర్ని అడిగా, ఎవరైనా అదే చేస్తారు కదా. మా మేనేజర్ అయ్యో మెంటల్, నీకు అసలు అర్థం కావట్లేదు ఆయన ఏమన్నారు మార్నింగ్ 6 o'clock రమ్మా, ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ వెళ్ళిపోమ్మా అన్నారు అని. అంతే కదా అనింది. ఏ మెంటల్, మాకేం కమిట్మెంట్ అక్కర్లేదు, సినిమా చేయి చాలు, డబ్బులు ఇస్తాము అంటున్నారని. ఓ అచ్చా ఓకే, దీని వెనకాల ఇంత మీనింగ్ ఉందా. సడన్గా ఫ్లాష్ అవ్వలేదు అంటే ఏదో నాకు తెలియని అమాయకురాలని కాదు, ఆ మూమెంట్ ఫ్లాష్ అవ్వలేదు అంతే. సో అలా ప్రతిదానికి ఒక అంతరార్థం ఉంటుంది అక్కడ భాషలో. అది సినిమా ఇండస్ట్రీలోనే అది ప్రత్యేకంగా ఆడపిల్లలతో మాట్లాడే వాటిలో ఉంటుంది అది. కరెక్ట్. సో అలా ఎన్నో మొదటి నుంచి అలా చిన్న చిన్న పదాలకు కూడా అర్థాలు నేర్చుకుని, స్నేహితుడా సినిమా షూటింగ్కి వెళ్తే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరో వచ్చేసి హలో అండి ఏంటండి గుడ్ మార్నింగ్ చెప్పలేదు, గుడ్ మార్నింగ్ చెప్తే పట్టించుకోలేదు అంటే సత్యమే కదా, బెల్లంకొండ సత్యం. అవును, హీస్ అమేజింగ్. సి ఎప్పుడు మంచోళ్ళని అనాలి, తప్పు. ఈజ్ అ వెరీ అమేజింగ్ పర్సన్. ఇప్పటికీ చెప్పు, నాతో ఇప్పటికే మా ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది, మాట్లాడుకుంటా. వెరీ నైస్ పర్సన్. అసలు 15 days షెడ్యూల్ వేసుకుంటే 13 daysలో ఫినిష్ చేసింది మేము. ఆయన చాలా ప్రౌడ్గా చెప్పాడు మీడియాకి. మా హీరోయిన్ ఇద్దరు ఎంత సూపర్ ఫాస్ట్ అంటే నా 15 days షెడ్యూల్ని 13 daysలో ఫినిష్ చేశారు. అక్కడ షూట్ లొకేషన్లో అన్నారనమాట, మీరు కూడా హీరో గారిలాగా మీరు ఒక స్పెషల్ కార్ వేసుకొని వస్తే అయ్యో హీరోయిన్ కార్ వచ్చిందని గుర్తుపట్టి గుడ్ మార్నింగ్ చెప్తాము, మీరు కంపెనీ కార్లో వస్తే ఎలా చెప్తాము అంటే ఇక్కడ ప్రతిదీ సమస్యే. సో ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో దారిలోకి వెళ్తారనేది కూడా అర్థమైంది. ఆ లావిష్ లైఫ్ మెయింటైన్ చేస్తే నిన్ను మనిషిగా కూడా గుర్తించరు ఇక్కడ. ఇప్పుడు చెప్తే ఏమంటారంటే మాధవీలత సినిమాలు చేయట్లేదు కాబట్టి ఏమో బోల్డ్ అని కంప్లైంట్స్ చేస్తుంది అనుకుంటారు. కాదు, ఇవన్నీ మనం రిసీవ్ చేసుకున్న హర్టింగ్స్. ఆ మూమెంట్ మనసుకి ఇట్లా పెయిన్ ఇట్లా కుచ్చుకొని ఉంటుంది. ఆ పెయిన్లోంచి అవన్నీ గుర్తుపెట్టుకుంటాం మనం. సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. అప్పటికప్పుడే రావాలని పని. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ గురించి ఒక మంచి మాట చెప్పాలి అంటే, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ బతుకు సినిమా ఇండస్ట్రీలో. ఎప్పుడు ఆఫర్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఉన్నకాడికే 4 రోజులు అందుకనే ఒక నానుడు అంటారు, దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి. ఇక్కడ ఏదన్నా మాట్లాడాలంటే భయం, అవకాశం పోతుంది. ఎవరికి నో అంటే అవకాశం పోతుంది, ఇవ్వరు. దానికి నేనే ఎగ్జాంపుల్. ఇక వేరే వాళ్ళని ఎవరిని చూపించక్కర్లేదు. సో అందుకే నేను వేరే అమ్మాయిల కంటే బీ స్మార్ట్ అని చెప్తాను అంతే. ఐ డోంట్ టెల్ ఎనీథింగ్, బీ స్మార్ట్. దట్ కూడా మీరు ఉన్నప్పుడే మీరు అంటే గమనించారా? అంటే తెలుగు అమ్మాయిల కంటే వేరే భాషల అమ్మాయిలు అయితే వాళ్ళు కంఫర్ట్గా ఉంటుంది,
వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తక్కువ ఉంటాయి. తెలుగు అమ్మాయిలు అయితే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. గబక్కన బయటికి వెళ్ళిపోతారు, చెప్పేస్తారు. అదే బయట వాడిని తీసుకుంటే ఆ ఇబ్బందులు తక్కువ ఉంటాయి అనేది ఉండేదా మీరున్నప్పుడు? అవి జరుగుతున్నాయా? ఇన్ని రోజులు యాక్చువల్లీ అదే నిజం అనుకున్నాను, కానీ డీప్గా అనాలిసిస్ చేసి కొంతమంది నాకు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దో దే ఆర్ టాప్ డైరెక్టర్స్, వాళ్ళు అసలు నిజం బయటికి చెప్పేస్తారు. యాక్చువల్లీ బయట మీడియాకి చెప్పేది అట్లా చెప్తారు, తెలుగు అమ్మాయిలు కంఫర్ట్గా ఉండరు, తెలుగు అమ్మాయిలు కంప్లైంట్ చెప్తారు. కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మాయి ఈజ్ అమ్మాయి అంతే. ఒక్కసారి మనం అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, ఒకసారి ఒక అమ్మాయి క్లోజ్ అయిపోయిన తర్వాత వాడిని చీ అంటది, తూ అంటది, నీ పొజిషన్ అంత అమ్మాయికి పని ఉండదు. కానీ పడతాడు, అదే కానీ పడతాడు. ఆ డైరెక్టర్ అని చూడరు, ప్రొడ్యూసర్ అని చూడరు. ఎందుకంటే నా ఫ్రెండ్సే డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్సే ప్రొడ్యూసింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ నాకు ఆఫర్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి. అక్కడ ఫ్రెండ్కి ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్, బట్ ఆ ఫ్రెండ్కి ఆఫర్ ఇవ్వరు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు, మాకు మార్కెట్ ఇంపార్టెంట్. నేను కూడా ఎప్పుడు నేను అడగలేదు కదా, ఎందుకు ఊరికే చెప్పుకుంటున్నా అంటే చెప్పాలి కదా, ఫీల్ అవుతాం. నేనేం ఫీల్ అవ్వను, మీరు సినిమాలు తీసుకోండి. ఆ క్లోజ్గా ఉన్న పాపానికి ఆ డైరెక్టర్లకు ముప్పు తిప్పలు పెట్టి అమ్మ నా బూతులు తిట్టిన హీరోయిన్స్ ఇంత చెప్పుకుంటారు కదా, పాపం బాధపడతారు కదా కూర్చొని. ఎంత మాట తెలుసానన్నా, పొరనా కొడుక ఏమేవో అసలు ఇక మామూలుగా ఉండవు. కానీ అవుట్ సైడ్ సినిమా మార్కెట్ కోసము ఇవన్నీ ఇప్పుడు ఇది కనుక ఎవరన్నా విన్నారనుకో, డైరెక్టర్ ప్రొడ్యూసర్, నిజమే చెప్తుంది, మాధవికి అన్నీ తెలుసు, ఇండస్ట్రీలో ఉండడం వల్ల అన్నీ తెలుసు. అబ్బా ఇదే ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఈ పిల్లతో, అంతా పబ్లిక్కి చెప్పేస్తుంది. అందుకే ఈ పిల్లకి అసలు ఏం చెప్పకూడదు, ఈ పిల్ల దగ్గర ఏం కనిపించకూడదు అనుకుంటారు. ప్రొడ్యూసర్లను కూడా అదే ఏరా అంటారు, ఓరే అంటారు, అది అంటారు, అన్నీ అనేసేస్తారు. ఒక మగాడు ఒక అమ్మాయిని నువ్వు ఒక ఫేవర్ చేయనప్పుడు అమ్మాయి ఫేవర్ చేసిన తర్వాత నువ్వు బానిసమే అమ్మాయికి. కానీ పబ్లిక్ మార్కెట్కి నువ్వు సినిమా ఇస్తున్నావు, నీ కోఆపరేట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు సినిమా ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు అంతే. బయట జనాలు కింద కామెంట్ చేసే వాళ్ళ గురించి ఇక అయిపోయింది. తెల్లంటికలు కూడా వస్తున్నాయి ఈ మధ్య, అన్ని చూసి కామెంట్లు. మీరు బాధపడేవాళ్ళ ఇవి చూసేటప్పుడు? ఏమని? హీరోయిన్గా చేశారు, ఒక 4-5 సినిమాలు చేశారు, తర్వాత మీరు అనుకున్న ఆఫర్లు రావట్లేదు. కరెక్ట్. ఎందుకో తెలుసు మీకు. అవును. ఏంటిది మనం అనుకున్నది ఏంటి, ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి, ఈ మార్గంలో వెళ్తే మంచిగానే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా, వచ్చాం కదా, కానీ అలా లేదే ఏంటి ఈ ఫీల్డ్ అని ఒక రకమైన దాంట్లోకి, అంటే ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళటం కానీ అట్లా జరిగింది అప్పుడు? నేను థింక్ చేస్తాను, నేను చాలా. ఏ పెద్ద హీరో సినిమాల్లో కూడా మీరు నటించలేకపోయారు, అవును, ఆఫర్లు రాలేదు మీకు. అవును. ఇది దీనివల్లేనా, అంటే కోఆపరేటివ్ కాదు మాధవి అనే దానివల్లే రాలేదా? రెండు, ఒకటి కోఆపరేటివ్ కాదు, రెండు ఏమన్నా సరే నోరు మూసుకొని ఉండాలి. అంటే ఆడపిల్ల నోరెత్తకూడదు కదా, ఏమన్నా నోరు మూసుకొని ఉండాలి. వాళ్ళు పిచ్చ జోకులు వేస్తే మనం నవ్వాలి, హే ఇట్స్ ఓకే అని కొంచెం ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. బికాస్ నాకు తెలుసు, ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా కోస్టార్స్ వేరే అమ్మాయిలు ఉంటారు కదా, ఆ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారో నాకు తెలుసు కదా. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, దో దే ఆర్ మై ఫ్రెండ్స్, వాళ్ళ ఆపర్చునిటీలు వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళ కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్. అక్కడ నా ఫ్రెండ్షిప్కి ఏం ఫరక్ పడదు, బికాజ్ ఐఎమ్ నాట్ జడ్జిమెంటల్. నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాను, నాది అమ్మాయి లైఫ్, అమ్మాయి లైఫ్, అమ్మాయి నేచర్ అంతే. అంతే, అది పర్సనల్ లైఫ్. నా ఫ్రెండ్షిప్ ఎట్లా బిహేవ్ చేస్తారో నాకు తెలుసు. అయిన దానికి కాని దానికి ఓవర్ ఎగ్జైట్ అవ్వాలి, ఓవర్ ఎగ్జైట్మెంట్. నేను సినిమా తెర మీద చాలా అందమైన పాత్రలు చేసి, చాలా టిపికల్ ట్రెడిషనల్ పాత్రలకి వీళ్ళే కరెక్ట్ అన్నోళ్ళు నేను పర్సనల్గా కలిసినప్పుడు, నేను నా పాటికి నేను ఇంట్రోవర్ట్ టైప్ ఇట్లా కూర్చుంటాను, నేనేం మాట్లాడలేను, అవసరమైన సందర్భానుచితంగా మాట్లాడతాను. కెమెరా ముందు ఎన్ని మాట్లాడినా అక్కడ మాట్లాడలేను నేను, ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి పెద్ద పొలిటికల్ ఇష్యూ కాదు, డిబేట్ కాదు కదా, ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీటింగ్. అవసరమైన చోట మన కన్వర్జేషన్ ఉంటుంది. ఆ హీరోయిన్ పాత్రలు చేసే వాళ్ళని నేను రియల్ లైఫ్లో చూసినప్పుడు ఆహా అందుక వీళ్ళకి ఆఫర్లు వస్తున్నాయి అని. అంటే టూ మచ్ ఆఫ్ యాక్టివ్, అంటే లైక్ ఇప్పుడు మన కెమెరా ముందు వచ్చి మామూలుగా లైక్ నార్త్ ఇండియన్ గర్ల్స్ ఎట్లా బబ్లీ చేస్తారు కదా, సో దట్ బబ్లీనెస్ యాక్ట్ చేయడం. బట్ అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ తెలిసిపోతూ ఉంటుంది మనకు, అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ కాదు. రియల్ క్యారెక్టర్ చాలా చాలా నార్మల్. సో వాళ్ళు బయట కూడా నటిస్తున్నారు అనమాట అక్కడ.
ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు నటించాలి, అప్పుడే కదా వావ్ షీస్ టూ యాక్టివ్, వావ్ షీస్ సో She's బబ్లీ cooperative. అని అని Social. షీ సోషల్, ఎస్ సోషలైజింగ్ పర్సన్ అని ఆపర్చునిటీస్ ఇస్తారు. మళ్ళీ మేము వేరే మూవీకి వర్క్ చేసేటప్పుడు వేరే చోట ఉన్నప్పుడు మళ్ళీ హోటల్ రూమ్కి వచ్చినప్పుడు దిల్ బి వెరీ నార్మల్ అమ్మాయిలు. మేము నార్మల్గానే మాట్లాడుకుంటాం. ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్, క్యూట్ థింగ్స్ ఏమీ ఉండవు. సీరియస్ డిస్కషన్సే చేసుకుంటాం. నా ఎక్స్ప్రెషన్ అట్లా ఉంటుంది, అమ్మాయి ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఇలా కూర్చున్నా ఎవరు నేను లిటరల్లీ ఒక షూట్లో చూసానండి, భలే ఉంటుంది నాతో మాట్లాడేటప్పుడు. యా మ్యాడీ టెల్ రే వాటరే అంటుంది. అక్కడ డైరెక్టర్ ఇట్లా డోర్ కొట్టగానే యా ప్లీజ్ కమ్ ఇన్, ఓకే యా లైక్ ఓకే, ఇలా కూడా చేయాలా అంటే అది తప్పు అని నేను అనను. ఎందుకంటే ఎవరి దగ్గర ఏ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలో వాళ్ళ దగ్గర ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలన్నది బతకాలంటే అక్కడ ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రీలో వాళ్ళు వెళ్ళిపోగానే క్లోజ్ ద డోర్ అని చెప్పేసేసి మళ్ళీ వచ్చాను యా మ్యాడీ టెల్ రే ఓకే క్షణాల్లో మారిపోతుంది. క్షణాల్లో లైక్ బా నాకు అంటే వాళ్ళని చూసి నాకేం నేను బికాజ్ ఐఎమ్ నాట్ జడ్జిమెంటల్ బాబు, వీళ్ళకి భలే వచ్చబ్బా బ్రతకడం నాకు రాదు అనుకునేవాళ్ళ అట్లే అనుకునేదాన్ని. ఇలానే ఉండాలి కదా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే. సో తప్పులేదు, కానీ నాకు చేత కాలేదంతే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.